హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. ముందుగా అందరికీ పోల పాడ్యమి శుభాకాంక్షలు. ఈరోజు నేనైతే దొండకాయ పచ్చడి రోట్లో నూరుతున్నాను. పచ్చిమిరపకాయలు, టమాటాలు ముందుగానే వేయించుకున్నాను. అలాగే చింతపండు, దొండకాయలు వేపి పెట్టుకున్నాను. జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు, చిన్నులపాయ, రోలు సిద్ధంగా ఉంది. రోట్లో పచ్చిమిరపకాయలు, టమాటాలు వేయాలి. తర్వాత దంచుకోవాలి. రోట్లో పచ్చడి నూరుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఈ రోలు బండా కొన్న తర్వాత ఈ పచ్చడి ఆల్మోస్ట్ ఇలాగే చేసుకుని తింటున్నాను. మిక్సీలో వేస్తే అంత మెత్తగా ఉంటుంది, కానీ రోట్లో నూరిన పచ్చడి అయితే భలే టేస్ట్గా ఉంటుంది. కొంచెం నలిగిన తర్వాత తీసేసేయాలి. ఇప్పుడు దొండకాయలు అలాగే చింతపండు కూడా వేసేసుకోవాలి. వేసుకొని దంచుకోవాలి. దొండకాయలు మెత్తగా నూరక్కర్లేదు, కచ్చాపిచ్చడైనా నూరుకోవచ్చు. మీలో ఎంతమందికి ఇష్టము రోటి పచ్చడి అంటే నాకైతే కామెంట్ చేయండి. దొండకాయలు నూరుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి, టమాటా కూడా నూరుకున్నాం కదా, అది కూడా వేసేసుకుని మొత్తం నూరుకోవాలి. కలిసేటట్టుగా నూరుకోవాలి. ఇప్పుడు నూరుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, తర్వాత ఎల్లిపాయ. మా పాప వేస్తుందంట, ఎయ్యి. ఇప్పుడు వీటిని దంచుకోవాలి. కొత్తిమీర, ఆగు ఒక నిమిషము, ఉప్పు వేసుకోవాలి. కచ్చాబచ్చాగానే నూరుకోవాలి. మొత్తం కలిసేటట్టుగా నూరుకోవాలి. రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ముందుగానే నేను తాలింపు పెట్టేసేసుకున్నాను. తాలింపు పెట్టుకున్న దాంట్లో పచ్చడి వేసేసుకోవాలి. తాలింపు మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. మా చిన్న పాప అయితే చూడండి, నేను కలుపుతానని వచ్చి కలుపుతుంది. ఇప్పుడు నేను చేసినట్టు కాదు, తను చేసినట్టు. ఎవరైతే కలుపుతారో లాస్ట్కి వాళ్ళే చేసినట్టు. రోట్లో నూరుకున్న దొండకాయ పచ్చడి రెడీ. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్. మా చిన్న పాప అయితే తింటుంది. ఓకే బాయ్.